హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సత్యడక్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు అడుగుతున్నటువంటి సోనీ బ్రావియా 5 మినీ ఎల్ఈడి కంప్లీట్ రివ్యూని అయితే మీ ముందు తీసుకొచ్చానమాట. సేల్స్లోనే తీసుకురావాలి, కాకపోతే అప్పుడు ఇంకా గేమింగ్ టెస్ట్ అనేటువంటి కంప్లీట్ అవ్వలేదు అనమాట. సో కంప్లీట్ టెస్ట్ చేసాక మీ ముందు తీసుకొస్తాను కదా, అందు గురించే కొంచెం లేట్ అయితే అయింది, ఏమనుకోకండి. సో మన సోనీ బ్రావియా 5 వచ్చినప్పటికి టోటల్గా 2 టీవీస్ అయితే వాళ్ళు మార్కెట్లో తీసుకొచ్చారు. ఫస్ట్ వచ్చినప్పటికి సోనీ బ్రావియా 5 XR50, సెకండ్ వచ్చినప్పటికి సోనీ బ్రావియా 5 XR50A. రెండిట్లోని కూడా మనకి డిఫరెన్స్ ఏమీ ఉండదు అనమాట. రెండు కూడా ఒకే విధంగా అయితే ఉంటాయి. కాకపోతే ఒక మోడల్ వచ్చినప్పుడు ఆన్లైన్లో సేల్ చేస్తున్నారు, ఇంకొక మోడల్ వచ్చినప్పుడు ఓన్లీ ఆఫ్లైన్లో మాత్రమే సేల్ చేయడం జరుగుతుంది అనమాట. అదర్వైజ్ రెండు కూడా ఒకే విధంగా అయితే కనిపించడం జరుగుతుంది. కాకపోతే మనకి సోనీ బ్రావియా 50A వచ్చినప్పటికి 10,000 రూపాయల హైక్ అయితే ఉండడం జరుగుతుంది. మీకు ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ కావాలనుకుంటే మాత్రం సోనీ బ్రావియా 5 XR50 అయితే పర్చేజ్ చేసుకోండి. నేను మీకు చూపిస్తున్నటువంటి టీవీ కూడా సోనీ బ్రావియా 5 XR50A. సో ఓకేనా ఫ్రెండ్స్, ఈ టీవీ నేను ప్రతి డిపార్ట్మెంట్లోని కూడా చాలా ఇన్ డెప్త్ అయితే చెక్ చేయడం జరిగింది. అటు పిక్చర్ డిపార్ట్మెంట్, ఆడియో డిపార్ట్మెంట్, గేమింగ్, పర్ఫార్మెన్స్ అన్నీ కూడా చెక్ చేశాక నేను ఈ రివ్యూ వీడియో అయితే మీ ముందు తీసుకొస్తున్నాను. కంప్లీట్ ప్రోస్ కాన్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలా ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా అలా నొక్కి పెట్టేయండి. ఫ్రెండ్స్, ముందు మనం దీని యొక్క డిజైనింగ్ అలాగే బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే టోటల్ మంచి ప్రీమియం అలాగే హార్డ్ క్వాలిటీ ప్లాస్టిక్ మెటీరియల్తో ఈ టీవీ రావడం జరుగుతుంది అనమాట. 3 సైడ్స్ కూడా ఫ్రేమ్లెస్ డిజైన్తో రావడం జరుగుతుంది. బాటంలో కనిపిస్తున్న ఫ్రేమ్ కూడా చాలా థిన్గా అయితే ఉండడం జరుగుతుంది అనమాట. అలాగే 3 సైడ్స్ కూడా బెజల్లెస్ డిస్ప్లేతో ఈ టీవీ రావడం జరుగుతుంది. ఎండ్ టు ఎండ్ స్క్రీన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ద బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే మనం టీవీ చూస్తున్నప్పుడు రావడం జరుగుతుంది. అలాగే బాటమ్ సైడ్లో మనకి 2 స్టీరియో స్పీకర్స్ విత్ ట్విటర్స్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే టోటల్ కనెక్టివిటీ పోర్ట్స్ అన్ని కూడా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ మనకి 2 USB పోర్ట్లు అయితే ఉంటాయి, 4 HDMI పోర్ట్లు అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. 4 ఒకటి వచ్చినప్పటికి ARC పోర్ట్. ఇందులో మనకి 4K 120 రిఫ్రెష్ రేట్లో మనం వీడియోస్ కానీ లేకపోతే గేమింగ్ కన్సోల్స్ కనెక్ట్ చేసుకుని మంచిగా గేమ్స్ కూడా ఆడుకోవచ్చు అనమాట. అలాగే మనకు కావాల్సినటువంటి మిగతా పోర్ట్స్ అన్ని కూడా వాళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే బ్లూటూత్ వెర్షన్ 5.3తో వస్తుంది, వైఫై 6తో కూడా రావడం జరుగుతుంది అనమాట. కనెక్టింగ్ రేంజ్ కావచ్చు, స్టెబిలిటీ కావచ్చు, చాలా చాలా బెటర్ అయితే ఉండడం జరుగుతుంది. అలా మన రిమోట్ విషయానికి వచ్చినట్టయితే స్మార్ట్ బ్లూటూత్ రిమోట్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకు కావాల్సినటువంటి అన్ని రకాల హాట్ కీస్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అది మనం 2025లో పర్చేజ్ చేసేటువంటి టీవీస్ అన్నింటిలోని కూడా బ్లాక్ కలర్ విత్ గ్రీన్ కలర్ డాట్స్తో రిమోట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇది కొంచెం స్టైలిష్ లుక్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే ఇది ప్యూర్ గూగుల్ టీఓఎస్తో వస్తుందన్నమాట. మనకు అప్డేట్స్ అనేటువంటివి కూడా మంచిగానే రావడం జరుగుతుంది. అలాగే ఇందులో మనకి వాయిస్ అసిస్టెంట్ అయితే ఉంటుంది కదా, సో దీని యొక్క యాక్యురేటీ వచ్చినప్పటికి 99% అయితే ఉంటుంది. ఎటువంటి డిఫికల్ట్ వర్డ్స్ ఇచ్చినా సరే ఎక్కడ కూడా ఇదైతే ఇబ్బంది పడతలేదు. అలాగే లేటెన్సీ కూడా ఏమీ ఉండట్లేదని చెప్పుకోవచ్చు. అలాగే ఇందులో మనకి యాపిల్ ఎయిర్ ప్లగ్ 2 అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే క్రోమ్ కాస్ట్తో కూడా ఈ టీవీ రావడం జరుగుతుంది అనమాట. సో మనకి XR ప్రాసెసర్తో ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. X1తో కంపేర్ చేసుకుంటే XR ప్రాసెసర్లో మనకి మోర్ దెన్ 20 టైమ్స్ పిక్చర్ డిపార్ట్మెంట్లోని, ఆడియో డిపార్ట్మెంట్లోని, పెర్ఫార్మెన్స్లోని కూడా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఇందులో 4GB RAM 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో ఈ టీవీ రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనం దీని యొక్క డిస్ప్లే అలాగే పిక్చర్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ మన డిస్ప్లేలో వీళ్ళు ఆఫర్ చేస్తున్న స్పెక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఆ తర్వాత డిస్ప్లే క్వాలిటీ గురించి లైవ్లో అయితే నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం డిస్ప్లే స్పెక్స్ విషయానికి వచ్చినట్టయితే ఈ టీవీ 4K అల్ట్రా హెచ్డి మినీ ఎల్ఈడితో రావడం జరుగుతుంది. దీంట్లో IPS ప్యానల్ అయితే వీళ్ళు యూజ్ చేశారన్నమాట. అలాగే 120Hz నేటివ్ రిఫ్రెష్ రేట్తో ఈ టీవీ రావడం జరుగుతుంది. అలాగే లోకల్ డిమ్మింగ్ టెక్నాలజీ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. దీంతో పాటుగా మెయిన్ వచ్చినప్పటికీ XR బ్యాక్ లైట్ మాస్టర్ డ్రైవ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని గురించి మనం పిక్చర్ క్వాలిటీలో మాట్లాడుకుందాం, దీని పెర్ఫార్మెన్స్ ఏ రేంజ్లో ఉంది అనేది. నెక్స్ట్ వచ్చినప్పటికి XR కాంట్రాస్ట్ బూస్టర్ 10 అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే XR టూర్మ్లెస్ స్పోర్ట్ డిస్ప్లే అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా XR క్లీన్ ఇమేజ్ అయితే ఉంటుంది. అలాగే XR మోషన్ క్లారిటీతో కూడా ఈ టీవీ రావడం జరుగుతుంది. అలాగే ఇందులో HR10 ఉంటుంది, HLG అయితే ఉంటుంది. అలాగే డాల్బీ విజన్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది కంప్లీట్గా మనకు స్పెక్స్ వారీగా చూసుకున్నట్టయితే. నెక్స్ట్ మనం దీని యొక్క డిస్ప్లే క్వాలిటీ ఏ విధంగా ఉంది అని చూద్దాం అన్నమాట. సో డిస్ప్లే క్వాలిటీ ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇది మినీ ఎల్ఈడి కాబట్టి బ్రైట్నెస్ గురించి మాట్లాడుకోవాలి. ఇందులో 800 పీక్ బ్రైట్నెస్తో ఈ టీవీ రావడం జరుగుతుంది. మీరు ఏ టైప్ ఆఫ్ వీడియో ఏ లైటింగ్ కండిషన్లో చూసినప్పటికీ కూడా మనకి డీటెయిల్స్లో ఎక్కడ కూడా ప్రాబ్లం ఉండట్లేదు. మీరు ఫుల్ లైటింగ్లో ఈ టీవీ చూసినా లేకపోతే జీరో లైటింగ్ కండిషన్లో ఈ టీవీ చూసినా సరే బ్రైట్నెస్ వారీగా ఎక్కడ కూడా మన ప్రాబ్లం అయితే లేదు. చాలా మంచి బ్రైట్నెస్తో ఈ టీవీ అయితే రావడం జరుగుతుంది. ఓవర్గా మన కంటి మీద లైటింగ్ అనేటువంటిది పడతలేదు అనమాట. మంచిగా బ్రైట్నెస్
డిటైల్స్ అనేటువంటిది ఆటోమేటిక్గా అడ్జస్ట్మెంట్ అయితే అవ్వడం జరుగుతుంది. కాకపోతే మీకు కంప్లీట్గా ఆటోమేటిక్ అడ్జస్ట్మెంట్ అనేటువంటిది లేదు, బట్ పర్వాలేదు, మంచిగానే అడ్జస్ట్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనకి ఇందులో లోకల్ డిమ్మింగ్ టెక్నాలజీ ఉండడం వల్ల విఏ ప్యానల్లో వచ్చినటువంటి విధంగా మనకి డీపర్ బ్లాక్స్ అయితే ఈ టీవీలో ఎంజాయ్ చేసుకోవచ్చు అనమాట. వ్యూయింగ్ యాంగిల్లో కూడా ఎక్కడా ప్రాబ్లం లేదు, మంచి వ్యూయింగ్ యాంగిల్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. మీరు ఏ డైరెక్షన్లో చూసినా సరే ఎక్కడ కూడా నెగిటివ్ అండ్ షేడ్ అయితే రావట్లేదు అనమాట. నెక్స్ట్ మనకి ఎల్ఈడీస్ ఉంటాయి కదా, ఇవి వాటంతటా ఇండివిజువల్గా పెర్ఫార్మెన్స్ అవ్వడం వల్ల మంచి డీపర్ బ్లాక్స్ అయితే ఉంటున్నాయి. అట్ ద సేమ్ టైం ఏంటంటే మంచి రియల్ కలర్స్ అయితే ఈ టీవీ ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. మనం చూసేటువంటి పిక్చర్ ఆధారంగా మంచి పిక్చర్ క్వాలిటీ ఆఫర్ చేస్తుంది. ఇలా ఆఫర్ చేయడానికి హెల్ప్ అయ్యేటువంటి టెక్నాలజీ వచ్చేటప్పటికి ఎక్స్ఆర్ బ్యాక్ లైట్ మాస్టర్ డ్రైవ్ అయితే హెల్ప్ అవడం జరుగుతుంది అనమాట. ఇందాక నేను మీకు చెప్పాను కదా, సేమ్ టెక్నాలజీ అనమాట. చాలా మంచిగా అయితే పెర్ఫార్మెన్స్ ఇస్తుంది ఈ టీవీలోని. అలాగే మనకి మంచి హై లెవెల్ కాంట్రాస్ట్ అయితే ఉంటుంది అనమాట. మంచి వైబ్రెంట్ కలర్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మన వైట్ బ్యాలెన్సింగ్ విషయానికి వచ్చినట్టయితే మనకి చాలా న్యూట్రల్గా అయితే ఉంటుంది. ఎక్కడ కూడా ఎల్లో టింట్ కానీ లేదా బ్లూయిష్ టింట్ కానీ రావట్లేదు. మీరు ఏ టైప్ ఆఫ్ వీడియో పెట్టుకుని చూసినా సరే వైట్స్ మాత్రం ద బెస్ట్ న్యూట్రల్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. సాచురేషన్ కూడా చాలా చాలా బెటర్ అయితే ఉంటుంది అనమాట. మనకి ఎక్కడ కూడా ఓవర్ సాచురేషన్ అయితే అవ్వట్లేదు, చాలా మంచిగా కంట్రోలింగ్లో అయితే ఉండడం జరుగుతుంది. అలా మన వీడియో అప్స్కేలింగ్ కూడా చాలా బాగుంది. మీరు 720p వీడియో చూస్తున్నప్పటికీ కూడా అది 4Kలోకి మంచిగా అప్స్కేలింగ్ చేస్తుందన్నమాట. రియల్ 4K ఎక్స్పీరియన్స్ అయితే రావడం జరుగుతుంది. డీటెయిల్స్ కూడా చాలా షార్ప్గా అయితే కనిపించడం జరుగుతుంది. ఏ చిన్న డీటెయిల్ కూడా మిస్ అవ్వట్లేదు అనమాట. నేను బాగా ఇంప్రెస్ చేసినటువంటి పాయింట్ కూడా ఈ అప్స్కేలింగ్ అనేది మనం చెప్పుకోవచ్చు. అలాగే దీంతో పాటుగా సోనీ పిక్చర్ కోర్తో కూడా ఈ టీవీ రావడం జరుగుతుంది. చాలా మంది అడుగుతున్నారు, బ్రో సోనీ పిక్చర్ కోర్ వాళ్ళ హెల్ప్ ఏంటి అని చెప్పేసి. మన దీనివల్ల హెల్ప్ ఏంటంటే మంచి పిక్చర్ క్వాలిటీ ఆఫర్ చేస్తుంది. లైక్ మనకి నియర్ టు నేచర్ కలర్స్ అయితే ఉంటే కాంట్రాస్ట్ని బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే సాచురేషన్ కూడా ఈ యొక్క టెక్నాలజీ బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే మెయిన్ వచ్చేటప్పటికి హెచ్డిఆర్లో మనం వీడియోస్ చూస్తున్నప్పుడు మంచి డీటెయిల్స్ అనేటువంటిది ఇదైతే ఆఫర్ చేస్తుంది. అలాగే మంచి హైమాక్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఎన్హాన్స్ అయితే ఈ యొక్క టెక్నాలజీ ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది చాలా మంచిగా అయితే ఈ టీవీలో వర్క్ అవడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఎవరైతే హెచ్డిఆర్లో వీడియోస్ చూస్తూ ఉంటారో వాళ్ళైతే ఖచ్చితంగా సాటిస్ఫై అయితే అయిపోతారు అనమాట. మన హెచ్డిఆర్కి హెచ్ఎల్జీకి మన స్విచ్చింగ్ కూడా అవడానికి మనకి పిక్చర్ మోడ్స్లో వెళితే ఆప్షన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనకు కావాల్సిన వీడియోని బట్టి మనం స్విచ్చింగ్ అయ్యామంటే ద బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది అనమాట. అలాగే ఎవరైతే ఎస్డి సెటప్ బాక్స్ ఈ టీవీ కనెక్ట్ చేసుకుని యూజ్ చేయాలనుకుంటారో వాళ్ళు కూడా సాటిస్ఫై అయిపోతారు. మనకి అప్స్కేలింగ్ చాలా బెటర్ ఉండడం వల్ల ఏమో మనకి ద బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఎస్డి వీడియోస్ కూడా మంచి షార్ప్ డీటెయిల్స్ అనేటువంటి ఉంటున్నాయి. కలర్స్ కూడా మంచి నియర్ టు నేచర్ కలర్స్తోనే ఈ టీవీ రావడం జరుగుతుంది అనమాట. మంచి ప్రీమియం కలర్స్ అయితే వస్తాయి అన్నమాట. కలర్స్లో అయితే ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే లేదు. 100% మనం అయితే సాటిస్ఫై అయిపోతాం అన్నమాట. అలాగే ఎవరైతే ఎక్కువ స్పోర్ట్స్ ఛానల్స్ చూస్తారో వాళ్ళ కోసము ఎక్స్ఆర్ మోషన్ క్లారిటీ వాళ్ళు ఆఫర్ చేస్తారనమాట. మన సబ్జెక్ట్ ఫాస్ట్గా మూవ్ అవుతున్నప్పటికీ కూడా మనకి ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉందో చాలా క్లారిటీగా అయితే కనిపించడం జరుగుతుంది. మన డిస్ప్లేలో 120 నేటివ్ రిఫ్రెష్ రేట్ ఆఫర్ చేయడం వల్ల మనకి ద బెటర్ మోషన్ బ్లర్ అయితే రిడ్యూస్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఎవరైతే స్పోర్ట్స్ ఛానల్ చూస్తారో వాళ్ళు ఖచ్చితంగా సాటిస్ఫై అయితే అయిపోవడం జరుగుతుంది. అలాగే ఇందులో మనకి డిఫరెంట్ పిక్చర్ మోడ్స్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. మనం మోడ్ మారుస్తున్నప్పుడు మన పిక్చర్ క్వాలిటీ చేంజ్ అవ్వడం మనం చాలా సింపుల్గా అయితే నోటీస్ చేయడం జరుగుతుంది అనమాట. దీంతో పాటుగా మనకి పిక్చర్ మోడ్లో కస్టమ్ అని చెప్పి మోడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీరు కస్టమ్ మోడ్లోకి వెళ్ళి మీకు కొంచెం కలర్ క్యాలిబ్రేషన్ గురించి ఐడియా ఉంటే మాత్రం మీకు నచ్చిన విధంగా కలర్ క్యాలిబ్రేషన్ చేసుకుంటే ద బెటర్ వీడియో ఎక్స్పీరియన్స్ అయితే మనకి రావడం జరుగుతుంది అనమాట. అలా మన గేమర్స్ కోసము ఇది కంప్లీట్గా PlayStation 5 అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. ద బెస్ట్ సింక్రనైజేషన్ అయితే అవడం జరుగుతుంది అనమాట. అలాగే దీంట్లో 120 రిఫ్రెష్ రేట్లో VRR మోడ్ అలాగే ALL మోడ్ అయితే వర్క్ అవడం జరుగుతుంది. మీ ద బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే గేమింగ్లో రావడం జరుగుతుంది అనమాట. సో ఎవరైతే గేమింగ్ కోసం మినీ LED టీవీ తీసుకోవాలనుకుంటారో వాళ్ళైతే ఖచ్చితంగా తీసుకోండి, పక్కా సాటిస్ఫై అయితే అవడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మన సౌండ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే ఈ టీవీలో 40 వాట్ స్టీరియో స్పీకర్స్ విత్ ట్విటర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనకి ఇందులో DTS డిజిటల్ సౌండ్స్తో కూడా వస్తుంది అనమాట. అలాగే డాల్బీ అట్మాస్తో కూడా ఈ టీవీ రావడం జరుగుతుంది. సౌండ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే మాత్రం మీరు పక్కా సాటిస్ఫై అయితే అయిపోతారు. మంచి సౌండ్ క్వాలిటీ అయితే వస్తుంది. ప్రతి డీటెయిల్ కూడా చాలా క్లారిటీగా అయితే వినిపించడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే వోకల్స్ చాలా బాగున్నాయి. అలాగే ట్విట్టర్ సౌండ్స్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయన్నమాట. బేస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరైతే ఇంప్రెస్ అయిపోవడం జరుగుతుంది. ద బెటర్ బేస్ అయితే ఈ టీవీలో ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. మనకి వోకల్స్ అంతా క్లారిటీగా వినిపిస్తున్నాయి, బేస్ కూడా అదే లెవెల్ అయితే ఉంది. సో సౌండ్ క్వాలిటీ వచ్చి ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే లేదు. ద బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఎంజాయ్ చేయడం జరుగుతుంది అనమాట.
ఓకే బ్రో, అంతా బాగానే ఉంది. మరి కాన్స్ ఏమీ లేవా అంటే చెప్పుకోదగ్గ కాన్స్ ఏమీ కూడా లేవన్నమాట. ఏ డిపార్ట్‌మెంట్ టచ్ చేసినప్పటికి కూడా ప్రతి డిపార్ట్‌మెంట్‌లోని కూడా ప్రోసే కనిపించడం జరుగుతుందన్నమాట. కాకపోతే ఏంటంటే డిపెండింగ్ ఆన్ పర్సన్ కొంతమంది ఏంటంటే మినీ ఎల్ఈడీ ముఖ్యంగా ఈ టీవీ వచ్చేటప్పటికి మనం ఎక్కువ టైం చూస్తున్నప్పుడు కొంచెం కళ్ళు అనేవి స్ట్రెయిన్ అవ్వడం జరుగుద్ది. బికాజ్ ఏంటంటే మినీ ఎల్ఈడీలో బ్రైట్‌నెస్ అనేటువంటి చాలా ఎక్కువైతే రావడం జరుగుతుందన్నమాట. మన రెగ్యులర్ ప్రతి టీవీలోని కూడా మహా అయితే 500 నిట్ బ్రైట్‌నెస్ అయితే ఉంటుంది. మినీ ఎల్ఈడీ వచ్చేటప్పటికి 800 అలాగే 1200 బ్రైట్‌నెస్‌తో రావడం వల్ల కొంచెం ఐస్ అనేటువంటి స్ట్రెయిన్ అవ్వడం జరుగుతుందన్నమాట. మీరు బ్రైట్‌నెస్ అనేటువంటిది అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే పర్వాలేదు. అది చేసుకోవడం రాని వాళ్ళు ఏంటంటే కొంచెం డిసప్పాయింట్ అయితే అవ్వడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఈ టీవీలో కొంచెం వైబ్రెంట్ కలర్స్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఎవరైతే సాఫ్ట్ కలర్స్ అనేటువంటి ఇష్టపడతారో వాళ్ళైతే కొంచెం డిసప్పాయింట్ అయితే అవుతారు. ఒకవేళ మీకు గనక సాఫ్ట్ కలర్స్ కావాలి, అలాగే కొంచెం తక్కువ బ్రైట్‌నెస్‌లో టీవీ కావాలనుకుంటే మాత్రం సోనీలోనే బ్రావియా 3 అయితే పర్చేజ్ చేసుకోండి. అది కూడా చాలా మంచి టీవీ అన్నమాట. మంచి పిక్చర్ క్వాలిటీ, ఆడియో క్వాలిటీ, పెర్ఫార్మెన్స్ అయితే ఉండడం జరుగుతుంది. దాని యొక్క రివ్యూ కూడా మన ఛానల్ అయితే ఉంది. కావాలంటే మీరు వాచ్ చేసుకోవచ్చు. సో ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ మన యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 55 ఇంచ్ వచ్చినప్పటికి రూ. 1,21,990 అయితే ఉంది. అలాగే 65 వచ్చినప్పటికి రూ. 1,52,990 అయితే ఉండడం జరుగుతుందన్నమాట. మనకి ప్రీవియస్‌లోని ఫ్రీడమ్ సేల్స్‌లో 55 ఇంచ్ టీవీ వచ్చేటప్పటికి రూ. 1,10,000 బడ్జెట్‌లో అయితే రావడం జరిగిందన్నమాట. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అయితే పర్చేజ్ చేస్తారు. మనకి అతి త్వరలో దసరాలో సేల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆ సేల్స్‌లో కూడా సేమ్ ప్రైస్‌కి లేకపోతే రూ. 1,05,000 బడ్జెట్‌లో కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే ఈ టీవీ తీసుకోవాలనుకుంటారో కొంచెం డబ్బులు దాచిపెట్టుకోండి. మనకి దసరా సేల్స్ అయితే పర్చేజ్ చేసుకుందామన్నమాట. సో ఓకేనా. సో ఫైనల్‌గా ఈ టీవీ పర్చేజ్ చేసుకోవచ్చా లేదా అనేది చూసుకున్నట్టయితే ఆరామ్స్‌గా పర్చేజ్ చేసుకోండి. మీకు ద బెస్ట్ పిక్చర్ క్వాలిటీ కావాలి, ద బెస్ట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి, ద బెటర్ ఆడియో క్వాలిటీ కావాలి, మంచి ల్యాగ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మాత్రం ఈ టీవీని పర్చేజ్ చేసుకోండి. ఖచ్చితంగా మీరైతే సాటిస్ఫై అవ్వడం జరుగుతుందన్నమాట. ఇది టోటల్‌గా ఈ టీవీ యొక్క రివ్యూ అన్నమాట. ఇంకా మీకేమైనా డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో అడగండి. అలాగే మీరు ఏదైనా సరే మంచి స్మార్ట్ టీవీ పర్చేజ్ చేయాలనుకుంటున్నారు, అందులో హెల్ప్ అయినా కావాలన్నా సరే కింద కామెంట్ సెక్షన్‌లో అడగండి. ప్రతి కామెంట్‌కి కూడా రిప్లై ఇచ్చి మీకు మంచిగా అయితే సపోర్ట్ చేయడం జరుగుతుందన్నమాట. అలాగే ఫ్రెండ్స్, మీ నాతో డైరెక్ట్‌గా మాట్లాడాలంటే మాత్రం మన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వి అక్కడ నాకైతే డీఎం చేయండి. నేను మీతో డైరెక్ట్‌గా అయితే మాట్లాడడం జరుగుతుందన్నమాట. అలాగే మీకు చాలా తక్కువ ప్రైస్‌కి స్మార్ట్ టీవీస్ కానీ, సౌండ్ బార్స్ కానీ, ఇతర ఏ ఎలక్ట్రానిక్స్ కావాలన్నా సరే మన టెలిగ్రామ్ పేజ్‌లో అయితే జాయిన్ అవ్వండి. అక్కడ నాకు నేనుగా ఓన్‌గా అయితే పోస్ట్ అనేటువంటి పెట్టడం జరుగుతుందన్నమాట. డీల్స్ అన్నీ కూడా ఎటువంటి స్మాప్ ఉండదు, ఏమీ ఉండదన్నమాట. ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అంటే మాత్రమే మీకు అక్కడ పోస్ట్ అనేటువంటి పెట్టడం జరుగుతుంది. అంతే తప్ప తుప్పలుగా అడ్డమైన పోస్టులు కూడా పెట్టనమాట. సో అవన్నీ మీరు పర్చేజ్ చేసుకున్నారంటే మంచి లైఫ్ ఉంటుంది. మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవ్వే విధంగా అయితే ఉండడం జరుగుతుంది. ఒక్కసారి మీరు మన టెలిగ్రామ్ పేజ్లో కూడా వెళ్ళి చెక్ చేసుకోండి. సో ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీరు డైలీ మన ఛానల్ ఫాలో అవ్వడం వల్ల ఇటువంటి స్మార్ట్ టీవీస్ యొక్క అన్బాక్సింగ్స్, అలాగే రివ్యూస్తో పాటుగా సౌండ్ బార్స్, అలాగే ఇతర గ్యాడ్జెట్స్ యొక్క అన్బాక్సింగ్స్, అలాగే రివ్యూస్ వస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే ఫ్రెండ్స్, మీ సపోర్ట్ కింద ఈ వీడియోని కనీసం మీ ఫ్రెండ్స్కి ఒక్కరికైనా సరే షేర్ చేయండి. సో ఓకేనా. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అందరూ చూస్తూనే ఉండండి సత్యటెక్ తెలుగు.